నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ. అర్హతలు, విధి విధానాలపై నేడో రేపో వెలువడనున్న ఉత్తర్వులు. భారాస ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తులు. మరో 20 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని అంచనా. అన్నారం బ్యారేజీ వద్ద జియోఫిజికల్ పరీక్షలు ప్రారంభం. పూణేకు చెందిన శాస్త్రవేత్త నేతృత్వంలో అధికారుల నిర్వహణ. వర్షాలు లేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు. విత్తనాలు మొలకెత్తలేదని ఆవేదన, ఆర్థిక భారంపై ఆందోళన. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు కేంద్రం చట్టం. 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి వరకు జరిమానా. రైతు రుణమాఫీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2 లక్షల రూపాయల వరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రైతు రుణాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అర్హతలు, విధి విధానాలపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. రైతు భరోసా అర్హతలు, విధి విధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. గత 5 ఏళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త తెలిపింది. 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ చేయనున్నట్లు 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. రుణమాఫీకి నిధుల సమీకరణ, విధి విధానాలు, అర్హతలపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు, నిపుణులతో చర్చలు జరిపారు. నిన్న రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ అంశాలు చర్చించి 2018 డిసెంబర్ 12 నుంచి గతేడాది డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రుణమాఫీ అర్హతలు, విధి విధానాలపైన నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, తమ ప్రభుత్వం 8 నెలల్లోనే మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం నివేదికపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసాకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి పారదర్శకంగా రైతు సంఘాలను, రైతు కూలీ సంఘాలను, రాజకీయ పార్టీలను, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో గందరగోళం తలెత్తకుండా మీడియాకు వివరాలు, వివరణలు ఇచ్చే బాధ్యతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రకరకాల
రాద్ధాంతాలు విషయాలను చిల్వలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయాలు గాని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. మీరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి గాని, ఖాయించుకోవడానికి గాని, రాయించుకోవడానికి గాని, చూయించుకోవడానికి గాని అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో భారాస ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డితో మొదలైన చేరికలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారాస నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలపై భారాస నేతలు బగ్గుమంటున్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను 64 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుని అధికార పగ్గాలను చేపట్టింది. భారాస 39 స్థానాలతో ప్రతిపక్షంగా నిలిచింది. భాజపా 8, ఎంఐఎం 7, సిపిఐ 1 లెక్కన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందడంతో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 65కు చేరగా భారాస పార్టీ బలం 38కి తగ్గింది. లోక్సభ ఎన్నికల సమయంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో భారాస ఎమ్మెల్యేల సంఖ్య 34కు తగ్గింది. ఉప్పల్ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో జాప్యం చేసినట్లయితే చేజారిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పెంచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించుకోవాలని పీసీసీ భావిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చేరికలకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు అందరూ భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అదే జరిగినట్లయితే భారాసాలో ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు లాంటి 3-4 మినహా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై స్పందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేరికలకు తాము ప్రయత్నించడం లేదని, చేరేందుకు చొరవ చూపే వాళ్లను చేర్చుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్న భారాస ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకునే దిశలో పీసీసీ నాయకత్వం చొరవ చూపుతోంది. ఇలా చేర్చుకుంటూ పోతే 3 వంతుల్లో 2 వంతులు అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత భారాస ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశలో ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. భారాస నేతలు కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ నేతలు బగ్గుమంటున్నారు. భారాస ఖాళీ అవుతుందని దానం నాగేందర్ పరిధులు దాటి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు. తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని దానం చూస్తున్నారన్న ఆయన రాజకీయాల్లో నాగేందర్ చాప్టర్ ఖతమైనట్లేనని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ లక్ష్మీపుత్రుడని సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, తమ
తమకు ఆదర్శంగా చూపిస్తూ పోచారం గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేశారు. అధికారం పదవులు లేకుంటే బతకలేమా? ఈ వయసులో పార్టీ మారడం మీకు భావ్యమా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని, ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి తాను బరిలో దిగి తేల్చుకుందామని భారాస నేత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ చేశారు. అటు భారాస నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 12 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలో పోలీసులు భారాస నేత బాల్కసుమన్, పలువురు గులాబీ కార్యకర్తలను నిన్న ఉదయం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఠాణాకు తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాల్కసుమన్, గెల్లి శ్రీనివాస్ సహా 10 మందికి బెయిల్ మంజూరు చేసింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నాయకులంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో కలిసి ఆయన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెల్లాపూర్లో మరో 15 రోజుల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఇస్ తెల్లాపూర్. రాబోయే కాలంలో ఈ కొల్లూరు, తెల్లాపూర్, ఇట్లా నాగలపల్లి ఎంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు. ఉస్మానగర్ ఎంత సిటీని మర్చిపోతారు. సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే రాబోయే 50 సంవత్సరాలకు నూతన నగరంగా మారవచ్చు అనేది నా నమ్మకం. సరే, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజము. అభివృద్ధి విజన్, బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధికి ఉండాలి. ప్రాంత ప్రీతి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన కూడా మనకు కలగాలి. కమిట్మెంట్ తోటి రాబోయే 4.5 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి. సంక్షేమమే కాదు, అభివృద్ధి విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. శంకరపట్నం మండలం తాడికల్లో సింగిల్ విండో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తగట్టు మత్స్య గిరీంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. హుజురాబాద్లో భాజపా నాయకులు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇల్లంతకుంటలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, భారాసపై ప్రజలు విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఈవో ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం గురించి ఉద్యోగార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. 2022లో విడుదలైన నోటిఫికేషన్ కి ఇప్పటికీ నియామకాలు చేపట్టకపోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు. కోర్టు ఆదేశాలను సైతం టీజీపీఎస్సీ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మహిళా అభ్యర్థులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ వెంటనే నియామకాలు చేపట్టాలని ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. 2018లో ఎన్నికల్లో విజయం సాధించిన గంగుల కమలాకర్ ఎన్నికపై దాఖలు చేసిన పిటిషన్లో అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని భాజపా అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగుల కమలాకర్పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మూసివేస్తామంటూ తేల్చి చెబుతూ తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి భారాస అభ్యర్థిగా గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఇరుపక్షాల నమోదుకు మాజీ జిల్లా జడ్జి కె శైలజను అడ్వకేట్ కమిషన్ నియమించింది. అడ్వకేట్ కమిషన్ ముందు వాంగ్మూలాలు ఇవ్వడానికి బండి సంజయ్ పలుమార్లు గడువు తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్పై జస్టిస్ జి రాధారాణి నిన్న మరోసారి విచారణ చేపట్టారు. బండి సంజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని మరికొంత గడువు కావాలని కోరారు. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరవడానికి బండి సంజయ్ కుమార్కు మరో అవకాశం ఇస్తూ విచారణ జూలై 8కి వాయిదా వేసింది. నిర్దేశించిన సమయంలో హాజరు కాకపోతే బండి సంజయ్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్పై విచారణ మూసివేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద నీటి పరిశోధనా బృందం జియోఫిజికల్ పరీక్షలను ప్రారంభించింది. పూణేకు చెందిన శాస్త్రవేత్త ధనుంజయ్ నాయుడు నేతృత్వంలో రాష్ట్ర డ్యాం సేఫ్టీ సంస్థ అధికారుల సమక్షంలో పలు పరీక్షలను నిర్వహించారు. సీపేజ్లు ఏర్పడిన ప్రాంతంలో తొలుత అత్యాధునికమైన జియో రాడార్ పరికరంతో 34వ వెంట్ వద్ద పరీక్ష నిర్వహించారు. రాడార్ పరికరాన్ని ఆ ప్రాంతంలో తిప్పుతూ స్కానింగ్ మాదిరిగా లోపలి భాగంలోని పరిస్థితులను కంప్యూటర్ ద్వారా తెలుసుకున్నారు. మరో రకమైన పాటర్ సెస్మిక్ వేజ్ పద్ధతి ద్వారా బోర్వెల్ రంధ్రం నుంచి సుమారు 25 మీటర్ల కేబుల్ తీగను లోపలికి పంపి పరీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతంలో బ్యారేజీ పొడవున సుమారు 5,000 సీకెన్ ఫైళ్లు ఉండగా ఈ పరీక్షల ద్వారా స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారులు జియోఫిజికల్ పరీక్షల నిర్వహణను రాష్ట్ర సర్కారుకు నివేదిక రూపేణా అందజేయనున్నారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయనే ఆనందం రైతులకు పక్షం రోజులు కూడా లేకుండా పోయింది. 3-4 రోజులు కురిసిన వర్షాలకు అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. విత్తనాలు వేసిన తర్వాత ఇక వాన జాడేలేదు. నాటిన విత్తనాలు మొలకెత్తకపోగా మొలకెత్తిన కొన్ని మొక్కలు నీరు లేక ఎండిపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల స్ప్రింక్లర్లతో వాటికి జీవం పోస్తున్నారు. వర్షాలు కురుస్తాయనే ఆశతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విత్తనాలు నాటిన పత్తి రైతులు వరుణుడు ముఖం చాటేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35,000 ఎకరాలకు పైగా పత్తి సాగు అవుతుంది. వర్షాలు పడితే ఇంకో 65,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, మొగుళ్లపల్లి, ఘనపురం మండలాల్లో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా లేక విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తిన కొన్ని మొక్కలను మండుటెండల నుంచి కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తుంటే మరికొందరు వర్షం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడతలేవు. స్ప్రింక్లర్ ద్వారా చేస్తున్నాం పనులు. ఎండకు అయినా నీడకైనా కాకుండా స్ప్రింక్లర్ తో తడుపుకుంటున్నాం. నేను వచ్చేసి ఒక 4 ఎకరాలు పెట్టేసిన పత్తి. ఒక్క లైన్ వేసే వరకు మొక్కలకు పదన సరిపోతలేదు. 2 ఎకరాల పత్తి గింజలు పెట్టేసాం. వర్షం 4 రోజులు అవుతుంది. వర్షం లేక మాకు స్ప్రింక్లర్లతోని లైన్ ఆపుకోవడానికి ఒక లైన్ కొడితే ఒక 10 సార్లు వేస్తాయి. పత్తి గింజలు పెట్టాము 10 రోజులు అవుతుంది. అవి మొలతలేవు. నీళ్ళు పింకరేసి నీళ్ళు పడతాను. కొన్ని మొలుతాయి, కొన్ని ఎండిపోతాయి. కరెంటు పొద్దాకుంటే ఒక ఎకరం తడుతుంది. కరెంటు లేకపోతే తడుతుంది. అటు 16 సార్లు పడతాయి. మళ్ళీ 16 సార్లు పడిందంటే మళ్ళీ కొద్దిగా తిప్పుకోవాలి. 10 బత్తాలు పెట్టినాం, వానలు కొడతలేవు. మళ్ళీ కోంటలు పెట్టినాం, మాడిపోతాయి. మొలతలేవు, ఈ వానలు లేవు, పంటలు లేవు. అంత లాసుకున్నది పంట అంతా. మళ్ళా తెచ్చి మళ్ళీ పెట్టాలి వాన మొలకపోతే. మేము ఎండలు కొట్టిన సన్ని విత్తనాలు పెట్టి ఇప్పుడు 2 సార్లు మొలిపించాము. దీని స్ప్రింక్లర్లతోటి 3 ఎకరాల పత్తి పెట్టాను నేను. ఇది ఎండలతోటి వర్షపడకుండా అయిపోయి బాగా ఎన్ని పోగుంటలు పెట్టినా డబుల్ పెట్టుడు అవుతుంది పెట్టుబడి. 6 ఎకరాలు పెట్టినాం. వాన కొడుతున్నాం మొత్తం లేకపోతే మాడిపోతుంది. లేకపోతే ఏం చెప్తాం గంతే. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ 6 ఎకరాలకి నీళ్లు పోతాం. మాది పత్తి పెట్టినాం 1 ఎకరంన్నర. ఇదివరకు పెడితే మొలవలేదు. మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టినా. బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా పుడతాయో. హనుమకొండ జిల్లాలోని సాయంపేట, ఆత్మకూర్, దామెర, పరకాల, నడికూడ మండలాల్లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వానలు రాక విత్తనాలు మొలకెత్తకపోవడంతో కొందరు 2-3 సార్లు నాటాల్సి వచ్చింది. దీంతో తమపై అధిక భారం పడుతుందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరన్నర పత్తి పెట్టినా ఇప్పుడు 15 రోజులు అవుతుంది పెట్టి. ఒక్క వాన చుక్క లేకుండా తిప్పల పడే స్ప్రింక్లర్ మళ్ళీ వేసిన. ఈ స్ప్రింక్లర్ ఇది వారితే అర్ధగంటగా ఎక్కువ, అర్ధగంట వెళ్తాయి నీళ్లు, తర్వాత వెళ్తలేవు. ఇక ఏం చేయాలి? మళ్ళీ ఇద్దరం కొనాలంటే పైసలు లేకుండా అయినా మేము సాగు అవుతాం. మా సాగు బతుకైందని 8 ఎకరాలు కౌలుకు పెట్టినా. వాన లేక ఇప్పుడు పత్తి గింజల పూలకు 400 టన్నులు కథం అయినా 2 సార్లు పెట్టినా. వాన లేదు, ఏం లేదు. వాన కోసానికి ఎదురు చూస్తాను. అప్పుల బాగా గింజలు ఒకసారి 2 సార్లు తెస్తే మళ్ళీ 3వ సారి పెడదామంటే పైసలు దొరుకుతలేవు. అట్లా ఆగ ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే సాగు సాధ్యమవుతుందని, లేదంటే తలకు మించిన భారమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో వస్తాయని ఆశించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు ఇల్లు కేటాయించాలని హైదరాబాద్లో మహిళలు ధర్నాకు దిగారు. మియాపూర్లో 100-101 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో తమకు డబుల్ బెడ్రూమ్లు స్థలం కేటాయించాలని సమీప ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చారు. స్థలాలు ఇచ్చేంత వరకు మౌన పోరాటం ఆగదని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసనకు దిగారు. పోలీసు బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్న హెచ్ఎండీ అధికారులు మహిళలకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అక్కడి నుంచి శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. మియాపూర్ స్టాలిన్ నగర్లో సుమారు 500 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలంపై కొన్నేళ్లుగా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే భూమిని ఆక్రమించేందుకు వచ్చిన కొంతమందిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణాన్ని స్వయంగా పార్లమెంటులో లేవనెత్తి విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు జరుగుతున్న వేళ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ప్రధాని మోదీ, ఎన్డీఏ మంత్రుల అసమర్థత వల్లే దేశంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని రాహుల్ ఆరోపించారు. ఇలాంటి కుంభకోణాల కారణంగా విద్యార్థులు వారి విలువైన సమయాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసి యువతకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు. 7 ఏళ్లలో 70 ప్రశ్నపత్రాలను లీక్ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ ద్వారా ఆరోపించారు. 2 కోట్ల మంది యువత భవిష్యత్తును భాజపా నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న భారత్లో యువత నైపుణ్యాన్ని పెంచాల్సిన భాజపా ప్రభుత్వం వాటిని మరింత బలహీనపరుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. భాజపా అవినీతి దేశాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలో పేపర్ లీకేజీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లు 2024 చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వామ్యులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులు జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకైన ఖర్చును వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల కారణంగా అమలు తేదీని ప్రకటించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.